హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. అసలు నాగబంధం అంటే ఏంటి? మనం చాలా వింటున్నాం. అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఒక 6వ గదికి నాగబంధం ఉంది, అందుకనే దాన్ని తెరవడానికి ఎవరు ప్రయత్నించట్లేదు. అలాగే తెరిచిన వాళ్ళకి చాలా ప్రమాదాలు జరిగాయని చెప్తున్నారు. అండ్ రీసెంట్గా పూరి జగన్నాథ్ ఆలయంలో కూడా అలాంటి నాగబంధం ఉందని చెప్తున్నారు. కానీ దీన్ని తెరవడానికి ప్రయత్నిస్తున్నారని కూడా చెప్తున్నారు. అయితే నాగబంధాన్ని తెరవడానికి అఘోరాలకు మాత్రమే సాధ్యం అవుతుందంట. అసలు ఇది ఎంతవరకు నమ్మాలి? అలాగే ఎందుకు నాగబంధాన్ని మాత్రమే వేశారు అంటే, ఇప్పుడు సింహబంధం వేయొచ్చు కదా, లేకపోతే పులిబంధం వేయొచ్చు కదా, లేకపోతే గజబంధం వేయొచ్చు కదా. ఇవన్నీ కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇవన్నీ పూర్తిగా తెలియపరచడానికి ప్రస్తుతం మనతో పాటు శివరుద్ర సాధువు గారు ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం మిత్రమా. నాగబంధం, సో దీని గురించి ఎవరిని అడిగినా సరే పెద్దగా ఎక్కువగా చెప్పలేకపోతున్నారు. అంటే అసలు బంధాన్ని ఎలా వేస్తారు, దాన్ని అసలు మనుషులు తీయడానికి సాధ్యమేనా, నాగబంధానికి విరుగుడు ఉందా లేదా ఈ కలియుగంలో? ధర్మమైన ప్రశ్నలకి ధర్మమైన సమాధానాలు చెప్పడమే సాధు లక్షణం. నాగబంధనం అనేది ఈ మధ్య కాలంలో చూసుకుంటే మిత్రమా, జగన్నాథుడి ఆలయం, అంతకు ముందుకు చూసుకుంటే అనంత పద్మనాభ స్వామి, విష్ణు మహాదేవుడి ఆలయాల గురించి జరిగిన ప్రస్తావననే. ఇక్కడ విష్ణు మహాదేవుడే, అక్కడ విష్ణువే. ప్రభుత్వ రంగాలు కొన్ని అంటే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్, టెక్నాలజీస్ తీసుకొని వెళ్ళారు. ఆ విషయంలోనే ఈ నాగబంధనాలు అనే విషయం మీడియా ద్వారా చాలామంది మిత్రులకి, అంటే చూసే వాళ్ళకి తెలిసింది, ప్రేక్షకులకి. ఇతిహాస పురాణాలలో, శాసన గ్రంథాలలో నాగబంధనానికి ఉన్న విలువ, అసలు నాగబంధనం అనేది ఎందుకు, ఆ నాగబంధనం అనే ఒక వస్తువా, లేదా ఒక సర్పమా, లేదా ఒక శక్తియా, లేక ఒక ఆదినం? నాగ అంటేనే సర్పం కదా, పాము. అయితే ఒక సర్పానికి ఉన్న విలువలు, నియమ నిబంధనలని కేవలము గుడిల దగ్గరనే, ఏదైనా మీరు అనుకుంటున్నట్టుగా ఈ మధ్య మాట్లాడుకున్న విషయం అనంత పద్మనాభ స్వామి అనే విషయానికి వస్తే, ఒక 8-9 సంవత్సరాల క్రితం కొన్ని విషయ వివరణలు ప్రభుత్వాలు ముందుకు దిగడం చేత 6వ గది, 2వ గది, 3వ గది ఇలా తెరుచుకుంటూ కొన్ని విషయాలు వచ్చాము. 6వ గదిలో కొన్ని రహస్యమైన విషయ వివరణలు దాగి ఉన్నాయి. చాలామంది 6వ గది అనగానే ఏమన్నారంటే, అనంత పద్మనాభ స్వామి యొక్క ఆలయంలో అసలు విలువ కట్టలేని నిధులు ఉన్నాయని అన్నారు. విలువ కట్టలేనిది, వెలకట్టలేనిది, ఈ భూమిని కొనేయచ్చు అని కొన్ని ప్రస్తావనలు వచ్చాయి. అక్కడ ఉన్నది ఏంటంటే మిత్రమో, వజ్ర వైడూర్యాల ప్రస్తావన కాదు, నిధులు నిక్షిప్తాల గురించి కూడా మనం మాట్లాడకపోకూడదు. ఎందుకంటే మనం సంపాదించిన సంపాదనలు కావు కాబట్టి. అక్కడ దాగున్న ఏంటంటే విలువైన తాళపత్రాలు, రానున్న భవిష్యత్తు ప్రణాళికకి కావాల్సిన అస్త్రాలు. అంటే ఒక మానవుడు ఇప్పుడు రోగాలతో బాధపడుతున్నాడు అంటే దానికి ఏమైనా ప్రత్యామ్నాయ పరిస్థితులు ఉన్నాయేమో, అంటే కొన్ని గ్రంథాలు ఉన్నాయా, తాళపత్రాలు, ఆ విషయ వివరణలు. ఒక మానవ శరీరానికి మానవుడు ఎత్తిన ఒక వివరణ, ఒక బ్రహ్మ రాసిన బ్రహ్మహస్త్రములో, బ్రహ్మ ఇచ్చిన బ్రహ్మలోకములో అత్యంత ముఖ్యమైన ఆస్తి ఏందో తెలుసా శంకర? ఈ నిధులు లేదా అనంత పద్మనాభ స్వామి దగ్గరేనో పూరి జగన్నాథ భండారాలలో ఉన్న విలువలు కాదు. నీ తలరాత అత్యంత ముఖ్యమైన ఆస్తి. నీ తలరాతే లేకపోతే, నీవే లేకపోతే ఆ నిధులు, ఆ విలువలు ఎక్కడి? కాబట్టి సృష్టిని, మానవులని, మానవుడి యొక్క ప్రేమని, అభిమానాలని, సౌభాగ్యాలని ఏ విధముగా కాపాడాలని రాసిపెట్టినయే అత్యంత విలువైన ఆస్తులు. అంతే కదా. ఇప్పుడు వజ్ర వైడూర్యాల గురించే మాట్లాడుతున్నది ఈ సమాజం. అంటే వజ్ర వైడూర్యాలు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, కొనుక్కుంటున్నాం, వేసుకుంటున్నాం, అయినా కూడా వాటిపై ఎందుకు ఆశ ఉంది? మనం సంపాదించలేమైనా, లేకపోతే అప్పడంగా అక్కడి నుంచి తీసేసుకోవచ్చన్నా, ఏ విధంగా దానిపైన ఆశ ఉంది మానవులకి? మరి అది ఆశ అనకూడదు. ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రత్యామ్నాయ రక్షక కవచాలు ఏంది అనేది ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. కానీ అక్కడ విఫల ప్రయత్నాలు కూడా జరిగాయి. అంటే చాలామంది కొన్ని విషయాలు కోల్పోయారు, కొన్ని విషయాలు ప్రాణాలకు తెగించి వెళ్తే కూడా ప్రాణాలు కోల్పోయారన్న సందర్భాలు విన్నాం. నాగబంధనం అనేది ఎందుకు రాసిపెట్టుంది, నాగబంధనం అనేది ఎందుకు ఆ వివరణ 6వ గది దగ్గరే ఉంది అని చెప్పవచ్చును. నాగబంధనం అనేది 6వ గది దగ్గర లేదు మిత్రమా, అనంత పద్మనాభ స్వామి గుడి చుట్టూ ఉందన్నమాట. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మన ఇంట్లో మొదటి ద్వారం మొదలు పెడితే లోపలికి వచ్చేంతవరకు మాస్టర్ రూమ్ అంటాంగా, బెడ్రూమ్, అది కూడా నీ ఇల్లే. కాకపోతే కొన్ని లాకర్ సిస్టమ్స్ ఉంటాయి, బీరువాలు ఉంటాయో, లేకపోతే ఇంకేదైనా ర్యాక్స్ ఉంటాయి కదా, వీటిని తెరవడానికని కొన్ని లాక్ సిస్టమ్స్ పెడతాం కదా, నీ ఇల్లే అది కూడా.
కాబట్టి మొదట గుడిలో ద్వారాలు ఓపెన్గా ఉంటుండే ఒకప్పుడు. ఎప్పుడంటే పెద్ద పెద్దగా పెట్టేవాళ్ళు, అప్పుడు కూడా దర్వాజాలు పెట్టేవాళ్ళు, పెద్ద పెద్దగా ఉండేవి అన్నీ. కాకపోతే ఏంటంటే వాళ్ళు తీసుకుంటున్న వివరణ ఎలా పోయారో, ఒక పద్మనాభ స్వామి 1 2 3 4 5 వరకు వచ్చి 6 దాకా ఆగారు అన్నాం కదా. 6 దగ్గర అనంత పద్మనాభ స్వామి యొక్క సముద్ర గర్భం యొక్క శబ్దాలు, ఆ గది తీయగానే సముద్రపు నీళ్ళంతా భూమి నుంచి పైకి వచ్చేసేసి మనల్ని ముంచేస్తుంది అని ఇలా కొన్ని సందర్భాలు విన్నాం మనం. అంటే అది ఎక్కడో రాయలేదు, చెప్పిన మాటలు మాత్రమే. అయితే ఒక సర్పగది అనేది ఎప్పుడు కూడా మానవులను ముంచేయడానికి రాసి పెట్టదు. దాంట్లో నిక్షిప్తమైన ఏమున్నాయంటే తాళపత్రాలు. దానివల్ల ఏమున్నదంటే మానవుల యొక్క రక్షణ కవచాలు. ఇంకా ఎందుకు ఇవ్వట్లేదు? సృష్టిలో 2 ఉంటాయి మిత్రమా. సృష్టి అంతలో సృష్టి ఇవ్వాలి అని అంటే ఎవరి యొక్క ప్రోద్బలం, ఎవరి యొక్క పలుకుబడి అవసరం లేదు. అదే తలుపులు తెరుచుకొని వచ్చి ఇచ్చిపోతుంది. మీరు విన్నారు కదా, కాలం కలిసి వస్తే ఎదురొస్తాయి అని చెప్పేసి. ఇప్పుడు మనము వెళ్తున్నాము కాబట్టే ప్రత్యామ్నాయ పరిస్థితులు మనకు అడ్డుపడుతున్నాయి ఎదుర్కోవడానికి. నీ యొక్క శక్తిని చూపించగలగాలి అక్కడ. ఎందుకంటే సృష్టి మనకి ఇస్తానని అనలేదు అక్కడ. ఇక్కడ తాళపత్రాలే కానీ ఇంకేదైనా దాచున్నాయి మాకు ఇస్తానని రాసి పెట్టలేదు అక్కడ. ఒకవేళ అలా ఇచ్చేదైతే మిత్రమా, నీవు 6వ గది దగ్గర సర్పం దాకా పోవాల్సిన అవసరం లేదు కదా. అక్కడ సర్పగదిలో సర్పం మీద ఆగుందని చెప్పేసి, లేకపోతే అక్కడ విష సర్పాలు ఉన్నాయి, విషాన్ని చిమ్మేస్తున్నాయని చెప్పింది కూడా ఒక బ్రాహ్మణులు, ఒక పురోహితులు, ఒక సాధు లక్షణాలు కలిగిన పెద్దలు. వీళ్ళందరూ చెప్పడం అనేది ఎందుకు చేశారు అంటే ప్రయత్నం చేశారనే కాబట్టి కదా. కాబట్టి ఏంటంటే అది తీయడానికి అంత మానవ శరీరాలకి ధైర్యం ఇప్పుడున్న విద్యా బుద్ధులు సరిపోవు. ఎందుకు? ఒకప్పుడు ఉన్న జ్ఞానశక్తి మానవులను కాపాడేది. ఇప్పుడు సొంత లాభాలకి వెళ్ళే ప్రయత్నాలు కూడా కొన్ని జరుగుతూ వస్తుండడం చేత ఇంకా అందరికి ఉపయోగపడే తరుణం రావచ్చేమో. ఆ తాళపత్రాలతో ఏదైనా విషయాలు చెప్పవచ్చేమో మనకి. అందుకు కదా పరమాత్ముడు ఆపుతుండవచ్చు రక్షక కవచం. అయితే మానవులు తెలుసుకోవచ్చు అంటే నాగబంధనమే ఎందుకు వేశారు అక్కడ? నాగబంధనమే ఎందుకు వేస్తారు అంటే ఇహలోక పరలోకములో ఒక సర్పానికి ఉన్న జ్ఞానశక్తి నీవన్న ఆ పులికి, ఆ సింహానికి ఉండదు. జ్ఞానశక్తి, జ్ఞాపకం. నీకు తెలుసా మిత్రమా, మొబైల్స్ వచ్చాయి, సాఫ్ట్వేర్స్ వచ్చాయి, కంప్యూటర్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి. ఎన్ని మొబైల్ తెచ్చుకున్నా కానీ పాముతో పోల్చుకుంటే అవి చాలా పవర్ఫుల్ కదా. పవర్ఫుల్, బట్ హౌ మెనీ? పైగా అమ్మవార్లకి వాహనాలను కూడా చెప్పుకుంటారు. అలా చెప్పవచ్చును. కానీ ఒక సర్పానికి గుణాన్ని మీకు చెప్పాలి. మీరు మంచి విషయం అడిగారు. పాముల గురించి మాట్లాడుతున్నాము కాబట్టి పాము యొక్క శక్తి గురించి మాట్లాడుతున్నాం. సర్పానికి ఉన్న ఈ యొక్క చరిత్ర చెప్పాల్సిన అవసరం. బంధనం గురించి మాట్లాడతాం. శక్తి అనేది ఏంటంటే మిత్రమా, జ్ఞాపక శక్తి, తెలివి చాలా అవసరం ఇక్కడ. ఒక పాము ఒకసారి గుడి బంధన విషయంలో మాట్లాడి ఈ విషయ వివరణ, ఈ కారణ జన్ముడు ఈ విధంగా వచ్చాడు, ఈ విధంగా చేస్తాడు, ఈ విధంగా రక్షణ, ఈ సంవత్సరంలో ఈ విధంగా ఏదైనా విపత్తు చేరినప్పుడు మాత్రమే మీరు స్పందించగలరు అన్న ఆ మంత్ర ఉచ్చారణ. నాగలోకానికి ఒక రాత, ఒక రీతి, ఒక భాష ఉంది. దాన్నే మాట్లాడతారు కదా. అప్పుడు చెప్పినప్పుడు అది హిప్నటైజ్లోకి వెళ్ళిపోతుంది. అంటే నీ పేరు ఉదాహరణకి ఈరోజు తేజ, వచ్చే జన్మలో నీవు వచ్చేసి రవితేజవో లేకపోతే చిరంజీవి అనుకుందాం శంకర. అక్కడ బంధన చేసేది తేజకి కాదు, తేజ యొక్క ఆత్మకి. తేజ వచ్చే జన్మలో రోడ్డుపై అడుక్కుంటూ వచ్చినా గుర్తుపట్టాల్సింది ఆత్మని, శరీరాన్ని కాదు. ఒకవేళ తేజ ఓ దేశానికి రాజయ్య వచ్చాడే అనుకో, అప్పుడు కూడా తేజ యొక్క ఆత్మనే గుర్తుపట్టాలి కానీ రాజును కాదు నీవు గుర్తుపట్టేది. ఆత్మ బలాన్ని గుర్తుపెట్టుకోగలది నాగబంధనం. ఈ పులులు తర్వాత సింహాలే కానీ ఈ గజబలాలు ఏంటంటే శంకర, వాటి యొక్క జ్ఞాపక శక్తి మరణంతోనే అయిపోతాయి. ఒక సర్పం మరణించినాక కూడా మళ్ళీ పుట్టిన తర్వాత ఆ యొక్క జ్ఞాపకాన్ని గుర్తుపెట్టుకుని తేజాన్ని గుర్తుపట్టగలదు. అంతటి శక్తి ఉంది జ్ఞాపకం దానికి. పాము చనిపోయిన తర్వాత మళ్ళీ మరొక జన్మ ఎత్తినప్పుడు గత జన్మలో జరిగినవన్నీ గుర్తుంటాయి. మళ్ళీ ఇంకోటి, ఎక్కువ శాతంగా నాగబంధనాలు వేసిన సర్పాలు చావు. గుర్తుపెట్టుకో, అవి ఎంతటి శక్తి ఉంటాయంటే మిత్రమా, ఉదాహరణకి ఒక గుడి దగ్గర నువ్వు ఏదో విషయం నుండి పెడితే అది ఎంత లోపలికైతే కిందికి వెళ్ళిపోతాయో, ఉదాహరణకి ఒక 10 అడుగుల నుంచి 20 అడుగుల నుంచి 30 అడుగుల నుంచి అలా 500 అడుగుల లోపలికి కూడా వెళ్ళగలవు అవి. అలాగే కిందికి వెళ్ళిపోగలవు, అలాగే మళ్ళీ పైకి రాగలవు అవి. అలా వచ్చి ఉండగలదు. అలా పులులు సింహాలు వెళ్ళలేవుగా. ఒక నాగబంధనానికి ఎందుకు విలువ ఉందనంటే అది పరమాత్ముడి ఆజ్ఞని విని మానవుల శ్రేయస్సు కోరి రానున్న భవిష్యత్తు ప్రణాళికని బలంగా ఇచ్చి కావలసిన మర్యాదల కోసమని, కారణ జన్ముడి కోసమని ఎదురు చూస్తాయి అవి. అందుకని ఆ సర్పానికి విలువ ఉంటుంది.
మరి ఒక్కసారి నాగబంధనాన్ని తీసేయడం అనేది ఎందుకు జరగదు? ఒక బంధనాన్ని వేసిన తర్వాత ఆ రక్షణ ఎందుకు అంత బలంగా ఉంటుందని మనం మాట్లాడితే, అవి ఎలా అయితే అక్కడ వేసి పెడతారో మిత్రమా, లోపలికి వెళ్తే ఈ ప్రకృతిలో ఉన్న ఆ వైబ్రేషన్ ఏదైతే ఉంటుందో, ఆ మట్టిలో ఉన్న శక్తి, ఈ మాణిక్యాలకు సంబంధించిన నిధులు పెట్టిన తరుణమే కానీ, వజ్రాలు వైడూర్యాలు ఇంకేది దాచిపెట్టిన ఆ యొక్క వైబ్రేషన్ మీకు తెలుసా శంకర? పిడుగు పడుతుంది, గుర్తుందా? ఎవడన్నా విన్నారా మీరు? పిడుగు మనం అడవిలో పడ్డదని వింటూ ఉంటాము, ఊర్లలో పొలాల్లో పడ్డదని వింటూ ఉంటాం కదా. అది పడ్డప్పుడు కొన్ని వేల, అంటే అది ఒక కిలో వాట్స్ ఎలక్ట్రిక్, అంటే ఆ పవర్ లాగుతుంది, శక్తి, యాంత్రిక శక్తి. అంటే అది ఒక రకమైన విద్యుత్ శక్తితో వస్తుంది కదా పిడుగు పడడం కూడా. అది పడ్డప్పుడు చుట్టుపక్కల ఏదైతే భూమికి సంబంధించిన విషయ వివరణలు వెళ్తే గుడిలకు సంబంధించిందో ఆ శక్తి అంతా అది లాగేసుకుంటుంది. లాగేసుకున్నప్పుడు అంతటి శక్తిని కూడా భరించేదే నాగబంధనం వేసి ఉన్న సర్పం. అందుకనే ఆ యొక్క సర్పానికి అంత విలువ ఉంటుంది. ఒక్కసారి అది కాటేసింది అనుకో మిత్రమా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చనిపోతాడు. విషం ఎంత స్పీడ్ వెక్కేస్తుందంటే అది మనిషి ఉండడు, ఇంకా అవుట్, బ్రతకాడు అనేది ఇక రాసి పెట్టుకోవాలి నువ్వు, అంతేగా. అంతటి పవర్ఫుల్ శక్తి అది. ఎన్ని ఏళ్ళ నుంచి భూమిలో ఉంటుంది, ఎంత శక్తిని పెట్టుకుంటుంది, అసలు మానవాళికి కనబడదు. దాని కొరలు ఎంత బలంగా తయారై ఉంటాయి, ఎంత విషాన్ని అది ఛేదించుకొని లోపల పెట్టుకొని ఉంటుంది. మరి వచ్చి ప్రకృతిని కదిలించినప్పుడు దానికి వచ్చే ఆ కోపాన్ని ఏమంతర శక్తి ఆపుతుంది ఇక్కడ? నిజమైన కారణ జన్ముడు, నిజమైన కారకుడు, నిజమైన మనిషి, నిజమైన ఆత్మతో కలిగి ఉన్న పరమాత్ముడి యొక్క అనుసంధానమైన వ్యక్తి వచ్చినప్పుడు మాత్రమే అది ఆశీర్వాద బలం ఇస్తుంది. అంతకు మించి ఎవడు వచ్చి ఏది పడితే చేసేస్తా అంటే కుదరదు. అలా వచ్చిన విషయాలు అవి, దానికి ఉన్న విలువ అది. అయితే ఈ నాగబంధాన్ని తెరవడానికి సాధ్యమైన వ్యక్తులు అఘోరాలు మాత్రమే, ఇంకెవరి వల్ల కాదు. ఎలాంటి పురోహితులు వచ్చినా, అంటే ఎలాంటి స్వాములు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా దాన్ని తెరవడం అసాధ్యం, అఘోరాల వల్ల సాధ్యం అవుతుందని చెప్పేసి అంటున్నారు కదా, నిజమేనా? నమ్మొచ్చా? అఘోరాలు ఖచ్చితంగా చేస్తారుగా. ఎందుకు చేస్తారు అఘోరాలు? ఎక్కడ చేస్తారు అఘోరాలు? వారి యొక్క సొంత లాభానికి అఘోరాలు చేయరు మిత్రము. అంటే అఘోరాలు అంటే శివభక్తులు. శివభక్తులు ఒకటి, శివుడికి మీకు తెలిసిన శక్తులు తెలియదు. వాళ్ళు తండ్రి యొక్క వివరణ మీకు తెలిసిందే కదా. తండ్రి ఏంటంటే వాసుకిని మెడలోనే వేసుకొని ఉంటాడు. వాసుకి ఏంటంటే అప్పట్లో విషాన్ని చిమ్మిన ఒక నాగ సర్పానికి సంబంధించిన అధిపతి వాసుకి. అంటే సాగర సంగమం జరిగినప్పుడు దాన్ని తండ్రి తీసి మెడలో వేసుకొని ఆ విలువిచ్చి పెడతాడు. అలాంటి సర్పాన్ని మెడలో వేసుకున్నవాడు కాబట్టి, తండ్రిని గెలిచిన వాళ్ళు భక్తులు కాబట్టి, ఆ యొక్క సర్పం వీరి యొక్క కారణ జన్మకి విలువ ఇయ్యగలుగుతుంది. వాళ్ళే నాగసాధువులు, అఘోరాలు, సాధువులు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఒకటి ఆలోచిస్తారు మొదట, ఇది ధర్మమా అధర్మమా, న్యాయం, ఈ న్యాయం వల్ల సమాజానికి జరగబోతున్న మంచి పనులు, సౌభాగ్యవతలు, ఇండ్లు, మంచి వాళ్ళు, నిజంగా అవసరంలో ఉన్న వాళ్ళు బాగుపడుతున్నారా అన్న విషయంలోనే వాళ్ళు ముందుంటారే. కానీ ఎక్కడ కూడా అఘోరాలు సొంతంగా దిగేసి సొంతంగా చేసేస్తున్నాయి అయితే మన దగ్గర ఇక్కడ లేవు రుజువులు. ఇదే అఘోరాలు చాలా విషయాలలో, ఇప్పుడు నీ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి కదా అని అఘోరాన్ని పిలుస్తాం అనుకో మిత్రమా, పిలిచినప్పుడు అఘోరా వెళ్తాడు, చెప్పేస్తాడు ఒకటే మాట, దాన్ని ముట్టుకోవడం చేత ప్రమాదం జరుగుతుంది, ప్రాణాలు పోతాయి అని చెప్పేసేస్తారు. అలాంటి దాన్ని వద్దు, చేయను, కుదరను అనేసి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు వందల్లో ఉన్నారు. అఘోరాలు ఎక్కడైతే అధర్మాన్ని మనం వదిలి ధర్మం వైపు నడుస్తాము అని ఆలోచిస్తాము, అక్కడ అఘోరాలు మనకి ఎప్పటికీ సపోర్ట్ మిత్రము. లేదు కుదరదు చేయాలంటే అదే అఘోరాలు 100 సంవత్సరాల క్రితం తలలు తీసినట్టు ఇప్పుడు కూడా తీయనికి సిద్ధంగానే ఉన్నారు. ఆ కాశీ, ఉత్తరాఖండ్. కాదు స్వామి, అంటే ఇప్పుడు మన పూరి జగన్నాథుని యొక్క ఆలయం తెరిచారు కదా, ఆలయం యొక్క ఈ రత్న భండారులు ఉన్న తలుపుల్ని తెరిచారు కదా, అప్పుడు కూడా అఘోరాలు వచ్చారు కానీ ఎవరికి కనిపించలేదు అంటున్నారు, నిజమేనా? ఇప్పుడు చూడండి, వాస్తవికంగా మాట్లాడుకోవచ్చు. కొన్ని శాస్త్ర గ్రంథాల విషయాలు మనం ఎలా మాట్లాడుకోవచ్చు అంటే, పూరి జగన్నాథుడి ఆలయం అనేది చరిత్ర చాలా గొప్పగా చెప్పుకునే ఆలయం. అది జగన్నాథ ఆలయం అనేది పురోహితులు, సాధువులు, అఘోరాలు వీళ్ళంతా ప్రత్యేకమైన పూజా వ్యక్తులు. వాళ్ళు సమాజానికి వచ్చి ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రభుత్వ రంగం ఎంతో ఉత్కంఠంగా దిగి ఎంతో మంచి పనుల కోసం అని పోయిన ప్రక్రియ అది. అంటే వాటిని నిధులన్నీ సేకరించి వాటిని పొందపరచాల్సిన అవసరం ఉన్నదన్న ఆలోచన తీసుకొచ్చిందని ముందుకెళ్ళింది. వాళ్ళు ఏదైనా చెడుగా ఆలోచన చేసి ఉండినుంటే పని బహుశా జరగకపోయే ఉండవచ్చు. ఎందుకంటే వాళ్ళు లీగల్గా చెప్పినారు, లీగల్గా ముందుకెళ్ళారు అన్న విషయమే నిజం ఇక్కడ. ఒకవేళ అది సీక్రెట్గా చేయాలి అని అంటే సీక్రెట్గా చేసే అవకాశం ఈ రోజుల్లో లేదు శంకర, ఎక్కువ శాతంగా. ఎందుకంటే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, ఇంత మీడియా డెవలప్మెంట్ వచ్చిన తర్వాత కూడా
ప్రభుత్వం చాలా తెలివితో అక్కడ ముందుకొచ్చి తెలివిగా పోయి వాళ్ళ పూజలు చేసే విధానం అంతా లోపల జరిగేది అదంతా. ఎందుకంటే దేవుడి యొక్క ఆజ్ఞతో చేయాల్సిన పనులని మొదట దేవుడిని శాంతపరిచిపోవాల్సిందే. ఇప్పుడు అఘోరాలు వచ్చారు అని అంటే మిత్రమా, అక్కడ కూడా విషసర్పాలు ఉన్నాయని చెప్పారు, నాగబంధనాలు ఉన్నాయని చెప్పారు, తర్వాత పవిత్రమైన ఆత్మలు ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ ఉంటాయి, ఎందుకంటే రక్షకులు ఇవ్వాలంతా. వాటన్నిటిని నుంచి కూడా ఎంత ప్రభుత్వం వచ్చినా, నువ్వు ఎంతటి బలహీనుడమైనా ఎంత బలవంతుడమైనా కూడా శరీర రక్షణ చాలా ముఖ్యమైనది అక్కడ. ఎందుకంటే ఒక సర్పం మన మీదకి వచ్చేసేసి నువ్వు తేజావా లేకపోతే నువ్వు చిరంజీవి అని చూడదు కదా మిత్రమా. దాన్ని పెట్టింది దేనికి అక్కడ? ఒకసారి ఆ తలుపులు తీయగానే అటాక్ చేయడానికి పెడతారు అంతే. దాన్ని కారణ జన్ముడు అయితేనేమో తెలిసిపోతుంది కాబట్టి, పంచభూతాల అనుమతులు ఉంటాయి కాబట్టి ఇలా పెడతారు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఎదురుపడకూడదు అన్న ఉద్దేశపూర్వకంగా వీళ్ళు కొన్ని రంగాలను సిద్ధం చేసి వెళ్ళారు. అది ఒకటి జరిగింది అక్కడ. చాలామంది ఏం చెప్తారంటే 3వ గది తెరిచేసారు, ఇక 4వ గది తెరిచేసారని అప్డేట్స్ ఇస్తున్నారు. ఏ గది తెరిచినా కూడా శంకర, దాన్ని పరమాత్ముడి ఆజ్ఞ లేనిదైతే రాదు కదా. ఇప్పుడు పూరి జగన్నాథాలయంలో కొన్ని వంశాలు ఉన్నాయి, మీకు తెలుసా మిత్రమా. ఒక జెండా పెడతాడు ఆ పైన వెళ్ళి, ఆయన కూడా ఒక కారణ జన్ముడు, కొన్ని వందల సంవత్సరాల నుంచి పుడుతుర్రు వాళ్ళు. ఆడ ప్రతిరోజు జెండా పెడతాడు ఒక అతని పైకి వెళ్ళి. ఏ రోజైతే జెండా తీయరో ఆ రోజు నుంచి కొన్ని సంవత్సరాలు గుడిని మూసేస్తారు. ఇది రాసింది, అలా ఒకసారి జరిగింది కూడా. అలా జరగకుండా ప్రతిరోజు వెళ్ళి జెండా మారుస్తాడు ఒక అతను, తెలుసు, అంత పైకి ఎక్కి. అంటే ఆయన కూడా ఒక వంశాన్ని పుట్టించుకున్నాడు ఆ జగన్నాథుడు. అలా ఒక్కొక్క వంశం అక్కడ వంట వండడానికి ఒకళ్ళని పుట్టించుకున్నారు. ఇలా పరమాత్ముడి ఆజ్ఞలు ఉన్నాయి కాబట్టి రహస్యంగా వచ్చిన వాళ్ళు అఘోరాలు, పూజలు, తర్వాత అక్కడ ఉన్న పౌరహిత్యాన్ని చేసుకున్న సాధువులు కానీ పురోహితులు కానీ వీళ్ళంతా లక్ష్య సాధన కోసమే వచ్చి మానవులని రక్షించడానికి వచ్చిన ప్రక్రియ అది. అంతకు మించి అంతర్గతంగా ఏదో సక్సెస్ చేసుకొని పోవాలంటే సక్సెస్ కాదు అది. మీకు కూడా తెలిసిందే కదా మిత్రమా. అంటే పూరి జగన్నాథుని ఆలయం రత్నభండారం తెరిచినప్పుడు కేదార్నాథ్ ఆలయంలో 228 కేజీల బంగారం కనుమరుగైపోయింది అన్నారు. వాస్తవం. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే విషయం వివరణ, జగన్నాథుడి యొక్క ఆలయాన్ని తెరవగానే మిత్రమా పెద్ద 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 గుడిల దగ్గర అలర్ట్నెస్ పెరిగిపోయింది. అంటే ఇక్కడ రత్నభండాగారాలు ఎన్ని కిలోలు ఉన్నాయి, ఓహో కిలోలు ఉన్నదా, ఇక్కడ ఎన్ని వనమాణిక్యాలు ఉన్నాయి, ఎన్ని రాళ్ళు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, వైడూర్యాలు, ఈ టాపిక్స్ వచ్చేసరికి పురాతనమైన గుడిలపైన దృష్టి సారించేశారు కొంతమంది మహానుభావులు. అలా ఈ మధ్య 10 రోజుల క్రితం జరిగిన విషయ వీరునికి మనకు అక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్లో మిత్రులు చాలామంది ఉన్నారు కాబట్టి 228 కిలోల గోల్డ్ పోయింది అక్కడ. ఇప్పుడు ఒక భక్తుడు ఏం చేస్తాడంటే మొక్కుకుంటాడు, స్వామి నేను వచ్చే సంవత్సరం ఇది చేయాలని, నా పిల్లలకు పెళ్లి కావాలనో, కొడుకు పుట్టాలనో, బిడ్డ పుట్టాలనో, మంచి చెడు అన్నీ కోరుకొని ఇంతో అంతో ఇస్తూ ఉంటాడు. అలా 228 కిలోల గోల్డ్ అక్కడ ఉత్తరాఖండ్ నుంచి కేదార్నాథ్ ఆలయం నుంచి పోయిందంటే మిత్రమా, ఇంకా ప్రభుత్వం అక్కడ ఎంతో ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉంది. అక్కడ ఉన్న ఎవరైతే పూజారులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. అంత కొండ ప్రాంతం నుంచి దాన్ని ఎత్తుకుపోగలిగిన వ్యక్తులు ఉన్నారంటే ఇక్కడ మీరు ఆలోచించండి. మామూలుగా వెళ్ళే వెదర్కి అక్కడున్న అట్మాస్ఫియర్కి చాలా డిఫరెన్స్గా మిత్రం మైనస్లో ఉంటుంది. ఎప్పుడు అక్కడ -1, 2, 3, 4, 5 ఇదే ఉంటుంది. అలాంటి దాంట్లో ఆయనకు రక్షణ లేదు, గోల్డ్ ఎత్తుకుపోయారు అని ఆవేదన వ్యక్తపరిచారు. చూడండి, అంటే ప్రభుత్వం ఇక్కడ జగన్నాథుడి ఆలయం ఏమో మంచి విషయానికి తీసుకెళ్తే మిగతా వాళ్ళ యొక్క అట్మాస్ఫియర్ ఏమైపోయింది చూసారా మీరు? ఓహో ఇక్కడ ఎంత ఉందో, అక్కడ ఎంత ఉందో, అలా ఎంత ఉందో, ఇలా ఎంత ఉందో, వాళ్ళే తీస్తున్నారు, వీళ్ళే తీస్తున్నారు అన్న చెడు ఆలోచన చేసుకొచ్చారు. చూస్తూ 228 కిలోల గోల్డ్ విషయ వివరణ కొంచెం డీప్గా వెళ్తే బాధాకరమైంది మిత్రమా. సామాన్యమైన ప్రజలు బాగుపడ్డారా లేకపోతే ఒకరికి ఆకలి తీర్చామా అనేది చాలా ముఖ్యమైనది ఇక్కడ. ఇప్పుడు తీసుకెళ్లారంటే చూడు దేవుడు కూడా రక్షణ కరువైందని ఆలోచించాలి ఈ విషయంలో. ఇంకా మిత్రమా, అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఈ పూరి జగన్నాథుని ఆలయం తలుపులు తెరిచారో అఘోరాలు వచ్చారు 108 మంది, కానీ ఎవరికి కనిపించలేదు అన్నారు. అవునవును, చాలామంది వచ్చారు అన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి 108 మందిని తీసుకొచ్చి పూజలు చేయించారు. దేనికోసం? ఒక నిధి వేరు, భగవంతుడు వేరు. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, నిధి అనేది పంచభూతాలకు సంబంధించింది, భగవంతుడిది కాదు. బాగా గుర్తుపెట్టుకోండి నా మాట. జగన్నాథుడికి ఇచ్చింది తండ్రిని మెచ్చిన వాళ్ళు, తండ్రి నచ్చిన వాళ్ళు, తండ్రి కోరికలు తీర్చి ఆ భక్తులు బాగుపడిన వాళ్ళు ఇచ్చిన ప్రేమానురాగాలు. అంటే ఒక వ్యక్తిని గెలిచినందుకు తండ్రి
వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఒక ఆశీర్వాద బలాన్ని తీసుకున్నాడు అంతే. వాటిని రత్న బండారాలు అంటారు. ఆ రత్న బండారాలు అంటే వాళ్ళు ఏం చేస్తారు, రత్న బండారాలు అని అనేది ఏంటంటే మిత్రమా, రత్నాలను పెట్టిన ఒక బండారం. ఇప్పుడు మీరు గోడౌన్స్ అంటారుగా మిత్రమా, గోడౌన్స్ ఇక్కడ అంటూ ఉంటాం కదా, అలాంటిది బండారాల్లో ఒక రూమ్స్ అవన్నీ 2, 3, 4, 5 రూమ్స్ అని పాత గుడులు కాబట్టి కొన్ని ఒక డీపెస్ట్గా ఉంటాయి అవి. కొన్ని అప్పట్లో ఏంటంటే రాయి కట్టడాలు కాబట్టి రాతితో ఉండేవి కాబట్టి కొన్ని వెరీ వెరీ సీక్రెట్గా ఉంటాయి. అంటే ప్రతిసారి పోవాల్సిన అవసరం లేకుండా ఒక వేలోనే వచ్చి వెళ్ళిపోయేటట్టుగా కానీ, ఒక దగ్గర వదిలితే అక్కడికి వచ్చి పడిపోవడం లాంటివి కానీ కొన్ని వేస్ ఉంటాయి. అలా పెట్టినాయి ఈ బండాగారాలు. అలా పెట్టినప్పుడు వాళ్ళు బంధనాలు చేసి పెట్టారు. 108 మంది అఘోర సాధువులే కానీ ఇంకెవరైనా సాధువులే కానీ వచ్చారే అనుకున్నాం. అక్కడ పురోహితులు కూడా వందల మంది ఉంటారు. ఎప్పుడు వాళ్ళు ఎన్ని పూజలు చేశారు, సాధువులు ఎంతమంది పూజలు చేశారు, ఎంతోమంది అఘోరాలు ఎన్ని పూజలు చేశారు. అలా తీయొచ్చా వాటిని? తీయడానికి అనేది కాదు శంకర, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే అంటే మంచి కోసం తీయొచ్చా అని కాదు. వాళ్ళు ప్రభుత్వం ముందుకు వచ్చిన తర్వాత గుడి ఆలయానికి సంబంధించిన విషయం వినడం వల్ల అందరిని ఎంక్వైరీ చేసే వస్తుంది అది. ఇప్పుడు గుడిలో పెద్ద మనుషులు ఉంటారు, పురోహితులు ఉంటారు, తర్వాత గుడి ఒక కమిటీ మెయింటైన్ చేస్తుంది, ఒక ట్రస్ట్ మెంబర్షిప్ మెయింటైన్ చేస్తుంది, ఒక సొసైటీషిప్ ఇన్స్టిట్యూషనాలిటీ మెయింటైన్ చేస్తుంది కదా. వీళ్ళంతా ఒక అవగాహనకు వస్తారు. ఓహో ఇప్పుడు అడ్వాన్స్ సొసైటీ జరుగుతూ వస్తుంది, దిస్ షుడ్ బి చేంజెస్ రావాలి ఇడా అని చెప్పేసి, దీన్ని మైక్రో లెవెల్గా కొంచెం డీప్గా వెళ్ళాలి, ఇది ఇక్కడ ఉంటే మళ్ళీ రాను ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో, ఇలాంటి డిస్కషన్ పోవడం వల్ల వాళ్ళంతా ప్రభుత్వాన్ని యొక్క సపోర్ట్ తీసుకొని వీళ్ళంతా వీళ్ళే ముందుకు వెళ్తే పబ్లిక్ని ఆపలేం మనం. ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో ఒక మేజర్ సిటీ అది, అక్కడ పబ్లిక్ని ఒకటేసారి ఏకదాటికి వచ్చిన లక్షల మందిని ఆపలేం మనం. తొక్కిసిలాట, ప్రాణ నష్టాలు, తర్వాత అక్కడ ఉన్న విలువలు ఎన్ని కోల్పోతారు మిత్రమా. అందుకనే హై సెక్యూర్గా వాళ్ళు న్యాయాన్ని, నీతిని, నిజాయితీని గెలిపించి తీసుకెళ్లారు మిత్రమా. అది ధర్మరక్షణంగా చేసుకోవడం వల్ల ఎందుకు తీయగలిగారు అనేది ఏంటంటే వాళ్ళు తీసి దాన్ని మళ్ళీ వేరే దగ్గర పొందపరిచే ప్రక్రియ చేసుకొచ్చారు. వాళ్ళు తీసుకొని వాళ్ళంతలో వాళ్ళు పోయేది అయితే భగవంతుడు కూడా ఒప్పుకోవడం కదా మిత్రమా. అది జరిగిన విషయాలు. ఇంకా నాగబంధానికి విరుగుడు ఉంది మొత్తం మీద. నాగబంధనానికి విరుగు తీయొచ్చు, మనుషులకి సాధ్యమే. మనుషులకి సాధ్యమైనది కాదు. మనుషుల రూపాన్ని ఎత్తిన ఒక అఘోరాలు, సాధువులు, విద్యాహస్తులు వాళ్ళు చేసిన గొప్ప గొప్ప కార్యక్రమాలకి కారణ జన్ముల చేత మాత్రమే, కారణం నిజముగా అది ధర్మమే అని అనిపిస్తే మాత్రమే తీయవచ్చును. అది ఏది బంధనం తీయడం కాదు. ఇక్కడ ఆయన చేసిన పనికి విలువ ప్రత్యామ్నాయమే ఉంది. కానీ ఎవరు పడితే వాళ్ళు వచ్చేసేసి నాగబంధనాన్ని తీసేసేసుకొని పరమాత్ముని యొక్క ఆజ్ఞని, దేవుడి యొక్క నియమ నిబంధనల్ని పాడు చేసేవాడు అఘోర కాదు. అలాంటి అఘోరాలకి, అలాంటి సాధువులకి ఆ బంధనం ఎప్పటికీ రాదు. నిజమైన సాధువు, నిజమైన బంధనం ఉన్నవాడు దాన్ని తీయొద్దని చెప్తాడు. ఎందుకంటే అది ఉన్నది ప్రకృతి కోసం, మానవుల రక్షణ కోసం కదా మిత్రమా. నాగబంధం అనేది తాళపత్ర గ్రంథాల కోసం వేశారు. మంచి, ఇప్పుడు సరే ఓకే, వజ్రాల వైడర్యాలకి వేసారు అనుకుందాం. దాంతోపాటు మానవుల తాళపత్రాలు, వాళ్ళ యొక్క రక్షణ, భవిష్యత్ ప్రణాళికలు కూడా రాసి పెట్టారు కదా. దాని గురించి తీస్తారనేది లేదు ఇక్కడ. ఎవరు కూడా తాళపత్రాలతో పని లేదు ఇక్కడ ఎవరికి కూడా. కావాల్సినంత నీ లాభం ఎంత, నా లాభం ఎంత అన్న విషయం కాబట్టి అఘోరాలు అలాంటి విషయాలకు ముందుకు రారు మిత్రమా. వాళ్ళు నిజమైన అఘోరాలు ఏమంటారంటే అలాంటి వాటికి పోకూడదు, అధర్మం. ఆ ధర్మ కార్యక్రమాల గురించి పెట్టినవి, ధర్మం గురించి ఉండాలి. న్యాయం అనేది ఈరోజు మనకు ఉపయోగపడకపోతే రానున్న భవిష్యత్తులో ఇంకేం ఉపయోగపడుతుంది అని చెప్తారు వాళ్ళు. ఆ కుదరదు, చేయదు అని చెప్తే కూడా మిత్రమా చాలా కొన్ని సందర్భాలు ఉంటాయి. శిథిలావస్థలు ఉంటాయి, కొన్ని గుడులు మునిగిపోయే అవస్థలు ఉంటాయి. అలాంటివి రక్షించడానికి కూడా ముందుకెళ్తారు. అలాంటిది కూడా నాగబంధనాన్ని తీయగలిగిన వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. కానీ వాళ్ళు మీరు అనుకున్నంతగా వెరీ 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 ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వచ్చి నిలబడేసేసి తీసేసేయచ్చు, చేసేయచ్చు అనడం అనేది వాళ్ళ నాలుకలో ఎప్పుడు రాదు ఆ మాట.